చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రశ్నించడం కోసమే పెట్టిన పార్టీ జనసేన. దశాబ్దం పైన పోరాటం, పవన్ కళ్యాణ్ గారి యొక్క తెగువ, నేడు రాజకీయాల్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అటు సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యి ఒక రోల్ మోడల్గా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడొచ్చు. మనం అలాంటి ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ, ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులు ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం? ఇది ఒకటా రెండా? ఒక చోట కాదు, అటు రాయలసీమ చూసుకున్నా, ఉత్తరాంధ్ర చూసినా, కోస్తా చూసుకున్నా, కొంతమంది చేతుల్లోనే ఈ పార్టీ వాళ్ళు చెప్పిందే వేదంగా ఒక సామంత రాజ్యంగా జనసేన పార్టీని మేము చెప్పిందే వినాలి, లేకపోతే పార్టీలో ఉండడానికి వీలు లేదన్నట్టు వ్యవహరిస్తున్న తీరు అందరూ కూడా విమర్శిస్తున్నారు. రోజు రోజుకి చిలికి గాలివనగా మారిపోతుంది. నిన్నటిదాకా మొన్న వరకు చూస్తే వైసీపీ పార్టీలో కీలకమైన వ్యక్తి జనసేనలో చేరటం ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, కానీ ఆయన విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చేరాడు. మరి చేరినా కానీ అక్కడ టీడీపీ వాళ్ళు ఒప్పుకోపోవటం, అసలు మేము ఒప్పుకోమని చెప్పేసి బహిరంగానే విమర్శిస్తే వాళ్ళ మీద చర్యలు ఉండవు. టీడీపీ నాయకులు ఒక మాట కూడా అనేవాళ్ళు లేరు. అదే జనసేన వాళ్ళు ఎవరన్నా అంటే కానీ వాళ్ళ సస్పెన్షన్ గురవుతున్నారు. ఎంతవరకు న్యాయం? ఇది స్నేహధర్మం కాదు కదా. మరి కష్టాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆపన్నహస్తం అందించి ఆ పార్టీకి ప్రాణం పోసింది జనసేన కాదా? అన్కండిషనల్గా క్యారెక్టర్ని, అదే ఆ యొక్క క్యాడర్ని ఎవరిని అడగకుండానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మేము టీడీపీతో కలిసి వెళ్తున్నాం అన్నప్పుడు ఎవరు కూడా ఒక్కరు ఎదురు చెప్పలేదే పవన్ కళ్యాణ్ గారికి. మరి దశాబ్దం పైన పోరాటంలో ఈరోజు 100% సక్సెస్ రేట్ సాధించినప్పుడు ఆయనతో పడి నడిచి కష్టాలు పడి కేసులు పెట్టించుకున్న వాళ్ళు, డబ్బంతా ఒళ్ళంతా గుల్ల చేసుకున్న వాళ్ళు, భుజం అరిగేదాకా జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఏంటి అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దం ఏ పదవి లేకుండా, నాయకుడు పదవి లేదు, ఆయన నమ్మిన కార్యకర్తలకి పదవులు లేవు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 124 ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు వచ్చి కేంద్రంలోనే మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అవడానికి ఒక కారణమైనప్పుడు పదవులకు ఆశించడం తప్పులేదు కదా. మరి సమ ప్రాధాన్యత ఇస్తాం, మా వెనక కాదు మాతో పవన్ ఉన్నాడని అన్నారు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 1 year అయింది, ఎక్కడ కూడా ఆ విధంగా ముందుకు వెళ్తలేదే. పదవులన్నీ టీడీపీకి వెళ్తున్నాయి అని చెప్పి ఒకవైపు బీజేపీ విమర్శిస్తుంది, ఇంకోవైపు జనసేన అడుగుతున్నారు. అడిగితే గొంతునెక్కే పనిలో ఈరోజు కొంతమంది ఉన్నారు అంటే ఎంతవరకు సమంజసం? వీళ్ళే శాశ్వతం కాదు కదా. రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, శాశ్వతులు ఎవరు ఉండరు. అడగందే అమ్మాయిన పెట్టదు. మరి అడగటమే తప్ప. కొవ్వూరు అనే నియోజకవర్గంలో, ఎస్సీ నియోజకవర్గంలో ఒక దళితుడు కేటీ రామారావు గారు, ఆయన అడిగింది ఏంది? టీవీ రామారావు గారు సొసైటీ పోస్టులు ఉన్నాయి, 14 పోస్టులు. 14 పోస్టులు ఉంటే 13 పోస్టులు టీడీపీకే తీసుకున్నారు. ఒక్క పోస్టు మాత్రం జనసేనకి ఇవ్వటం ఎంతవరకు సమంజసం అడిగాడు. కూటమి ధర్మాన్ని పాటించని అన్నాడు. అడగటం తప్ప. వెంటనే పార్టీని, కూటమి ధర్మాన్ని విఘ్నం కలిగించినట్టు, భంగం కలిగించినట్టుగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయటం. ఆ సాక్షాత్తు కొవ్వూరు ఆయన సీటు కూడా ఇలా. కానీ కాకినాడ ఎంపీ స్థానం ఉదయ్ శ్రీనివాస్ గెలుపుకి అహోరాత్రులు కృషి చేశాడు. ఒక దళిత నాయకుడిగా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పాపం పదవికి పోయినా ఎక్కడ కూడా వ్యతిరేకంగా పనిచేయాలి. కాకినాడ ఎంపీ కొత్త అయినా కానీ ఆయనకి వ్యతిరేకంగా చలమలశెట్టి సునీల్ లాంటి బాగా డబ్బున్న వ్యక్తి, లక్షల కోట్లు ఉన్న వ్యక్తి పోటీ చేసిన ఆయన ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు కదా. మరి అప్పుడు రామారావు గారు గుర్తురాలేదా? టీవీ రామారావు గారు చేసిన తప్పేంటి అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నమాట. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే స్నేహధర్మం అంటే ఏంటి? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి, పదవులో సమప్రాధాన్యత ఇవ్వాలి. 70% పదవులు మీరు తీసుకోండి, అప్పుడు 30% పదవులైనా 4 పోస్టులు సొసైటీలో ఉండాలి కదా. కేవలం 1 పోస్టుగా ఇచ్చి ఎంతవరకు అన్యాయం చేస్తున్నందుకు అది ప్రశ్నిద్దాం అని చెప్పి అడగటమే చేసిన తప్ప అని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా జనసేన శ్రేణుల్లో ఒక అలజడి అనేది బయలుదేరింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగేదాకా ప్రాధాన్యత లేదు అంటే ఇక ఏంటి పరిస్థితి? రాయలసీమలో ఏంటి, ఉత్తరాంధ్రలో ఏంటి, కోస్తాలో ఏంటి, భవిష్యత్తులో మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా లేదనే సంశయంలో, ఆలోచనలో ఉండారంటే మరి ఎన్నాళ్ళు పల్లకిల్ని మోస్తానే కాకుండా వాళ్ళకి ఎక్కే ఛాన్స్ కూడా జనసేనకి కావాలి కదా. మిత్రధర్మం ప్రకారం 2014లో ఆ కూటమి విజయానికి నాంది పలికిన అనుభవం వ్యక్తి రాష్ట్రానికి కావాలని చెప్పి త్యాగం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. 2019లో విడిగా పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కారు. 2024లో మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా రాజకీయం చేద్దామని చెప్పి ఈ రోజున రాజకీయం చేసి పదవీకాంక్ష లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారం చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తే మరి మిగతా పోస్టులో కూడా న్యాయం చేయకపోతే మరి ఎట్లా? ఇదెక్కడ న్యాయం అని చెప్పి అందరి నోట అంటున్నారు. కాబట్టి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్.
మిత్రధర్మం అంటే ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి, అంతా మేమే అంటే కాదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఇది మంచిది కాదు. 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ మిత్రధర్మం ప్రకారం కరెక్ట్గా కలిసి వెళ్ళాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అంటున్నారు, ఇంకోవైపు వీళ్ళు కలవకూడదు అనుకొని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. మరి వైసీపీకి అవకాశం మీరు ఇస్తారా, లేకపోతే కలిసి ఉంటారనేది అందరి నోట మాట. ఒకవైపు వేములపాటి అజయ్ కుమార్ గారు ఆయన సస్పెన్షన్ చేస్తున్నట్టుగా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఆయన సస్పెన్షన్. అంటే పార్టీ హక్కుల కోసం జనసేన కార్యకర్తలకు న్యాయం చేయండి, ఉన్న 14 సొసైటీ పోస్టులో మీరు 13 తీసుకుంటే టీడీపీ ఎట్లా, ఒక్క సీట్ ఇటువంటి, ఇది అన్యాయం కదా అని ప్రశ్నిస్తే ఆయన పార్టీని సస్పెండ్ చేయటం అంటే, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిని మొన్న ఈ మధ్య దిల్ రాజు చెప్పాడని చెప్పేసి ఈస్ట్ గోదావరిలో ఒక రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జినే పక్క పెట్టారు. ఇంట్లో ఇంకా అంటే ఇట్లా చేసుకుంటూ పోతే జనసేన పార్టీ భవిష్యత్తు ఏందనేది కూడా ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలా. అంతా బాగుంది, పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు శాసిస్తున్నాడు, ఈరోజు తమిళనాడు లేదు, మహారాష్ట్ర లేదు, కర్ణాటక లేదు, ఎక్కడికి వెళ్ళిన ట్రబుల్ షూటర్ అని మనం అందరం చెప్పుకుంటున్నాం. అదే సమయంలో మీ మంచి కోరుకునే వాళ్ళు, మేధావులు, విఘ్నులు, ప్రజల్లో ఏముందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న వాళ్ళు నిజాలు చెప్తున్నారా, లేకపోతే ఆయనకి ఎటువంటి సమాచారం ఇస్తున్నారా, ఇవన్నీ ఆయనకి తెలిసే జరుగుతున్నాయి అనేది ఒకవైపు ఆందోళన కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే నీతి నిజాయితీకి, నిబద్ధతకి, కష్టపడినోడికే పార్టీ ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలిసిన అంశమే. ఆయన మచ్చలేని నాయకుడు, ఆయన ఒళ్ళంతా గుల్ల చేసుకుంటాడు, కానీ రాష్ట్రం కోసం, దేశం కోసం పరితపించే నిత్య విద్యార్థి. చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. ఈరోజు కోట్లాది రూపాయల మంది పేదలకి ఖర్చు పెడతా పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తూ ఉంటే, కొంతమంది సామంతులుగా వాళ్ళ పదవులు అడ్డం పెట్టుకొని సామంత రాజ్యాలుగా ఏర్పాటు చేసుకొని మేము చెప్పిన వాళ్ళే మా ఎమ్మటి ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఈ పార్టీలో ఉండకూడదంటే ఇక చివరికి ఎవరు మిగులుతారు? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని, పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలామంది మేధావులు, విఘ్నులు చెప్తున్న మాట, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోమని. ఇక ఇంత జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు, మహిళల్లో, ముఖ్యంగా జన సైనికుల్లో ఆందోళన కలిగించే విషయం. ఇట్లా సస్పెన్షన్ చేసుకుంటా పోతే అడిగిందే అమ్మాయిని పెట్టదు కదా. మిత్రధర్మం ప్రకారం టీడీపీ న్యాయం చేయనప్పుడు బహిరంగ సభల్లో అడిగితే తప్పేంటి, పార్టీని సస్పెండ్ చేస్తారా అనేది. ఇంకెంతమందిని సస్పెండ్ చేసుకుంటూ పోతారు? ఇక అందరిని సస్పెండ్ చేసుకుంటే జనసేన పార్టీ ఎలా ఉంటుంది అనేది చాలామంది చెప్తున్నమాట. ఇక శివశంకర్ గారికి పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పుడే వచ్చిన మెసేజ్ ఏంటంటే, కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ గారికి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం అయింది. ఇక్కడ పరిస్థితులు ఉన్న నేపథ్యం తెలుసుకుని అన్ని వర్గాలతో మాట్లాడి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలియజేయటమైంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. చివరికి ఇక్కడ తమ్మిరెడ్డి శివశంకర్ గారు నిస్వార్థపరమైన రాజకీయ నాయకుడు, 6 సంవత్సరాల సర్వీస్ ఉండగానే కమర్షియల్ ట్యాక్స్లో కమిషనర్ అయ్యే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం నచ్చి పార్టీకి వచ్చిన వ్యక్తి. ఆయనకి పెందుర్తి నియోజకవర్గం ఇస్తానన్న చివరి క్షణంలో ఈకపోయినా పార్టీ నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నాడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం పరితపించిన టి శివశంకర్ గారికి విచారించమని ఆయన అధికారిగా ఇచ్చేయటం, ఇది ఊరటగా మనం చూడొచ్చు. పార్టీ క్యాడర్లో ఇది ఒక సంతోషాన్ని కలిగించేది. ఎందుకంటే శివశంకర్ గారు ఎవరికి భయపడే వ్యక్తి కాదు, నిస్వార్థమైన వ్యక్తి, తనకున్న పదవులను 6 సంవత్సరాలు వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారితో నడిచే వ్యక్తి. ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివశంకర్ గారికి బాధ్యత అప్పచెప్పటం, 2 వారాలు విచారించి నివేదిక ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఇటువంటి పరిస్థితిలో ఒక ఆనందించదగ్గ విషయంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కానీ తప్పులు జరిగినాయి, సవరించుకోవాలి. అంతా బాగుందనుకోవటం పొరపాటు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో కొంతమంది బాధ్యతలు చేస్తే ఇష్టానుసారంగా వివరిస్తే ఎవరికి చెడ్డ పేరు అనేది కూడా ఆలోచించుకోవాలా. పిఠాపురం, సాక్షాత్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ వర్మ కొరకరానికి పోయేలాగా ప్రతి దాంట్లో ఇదవుతున్నప్పుడు వర్మను కంట్రోల్ చేసే మెకానిజం టీడీపీకి లేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి అదే సమయంలో ఇటువంటి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చాలా సమన్వయంతో ఉండాలి. మిత్రధర్మం అంటే ఏంటి, ఇచ్చిపుచ్చుకోవాలి. 2 క్లాప్స్ కొడితే తప్పట్లో వస్తాయి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కాబట్టి జనసేన మరీ అంత తక్కువగా చేసి చూడకూడదనేది ప్రతి కార్యకర్త, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, మేధావులు, తర్వాత చాలామంది ఎనలిస్టులు చెప్తున్న మాట. కాబట్టి ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలా. ఈ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. చాలామంది మేధావులు, పరిణి చెందిన వ్యక్తులు, న్యూట్రల్గా ఉండే వ్యక్తులు కూడా జనసేన వైపు చూస్తున్నారు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు కోసం. మరి అటువంటి సమయంలో ఇటువంటి తప్పులు చేయకుండా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదనేది చాలామంది అభిప్రాయం.